కేవలం 10th క్లాస్ పూర్తి చేసిన వాళ్లకు 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే సెంట్రల్ నుండి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. భారత కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాల్లో ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఒక భారీ శుభవార్త అయితే అందించడం జరిగింది. 2026 సంవత్సరానికి సంబంధించిన కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అంటే జీడీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అయితే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25,487 పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి, లేకపోతే దీనికి సమానంగా పరీక్షలలో అయితే ఉత్తీర్ణత సాధించి ఉండాలి అని వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే అప్లై చేసుకోవాలి అని అనుకుంటుంటారో వాళ్ళ ఏజ్ వచ్చేసి జనవరి 1, 2026 నాటికి 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాల వరకు, ఇక ఓబీసీ అభ్యర్థులకైతే 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఈ పోస్టులు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ దళాల నుండి అయితే రావడం జరిగింది. సిఏపిఎఫ్ఎస్, అస్సాం రైఫిల్స్ మరియు సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్సి వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ భద్రతా సంస్థల్లో అందుబాటులో అయితే ఇవి ఉండనున్నాయి. దేశ సేవ చేయాలనుకునే వాళ్లకు ఇది గొప్ప అవకాశం అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసినట్లయితే, దీనికి ముందుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వివిధ దళాల్లో అయితే ఉండనుంది. ముందుగా దీనికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉండనుంది. ఇది ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. ఇక దీంట్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్లకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత వైద్య పరీక్షలు కూడా ఉంటాయి. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని తర్వాత వీళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే ఈ పోస్టులకు సెలెక్ట్ అవుతారో ఆ అభ్యర్థులకు పే లెవెల్ 3 ప్రకారం 21,700 రూపీస్ నుంచి 69,100 రూపీస్ వరకు అయితే శాలరీ అయితే ఉండనుంది. ఇక దీనికి అప్లై చేసుకోవడానికి మనం ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూస్తే, ఆన్లైన్ అప్లికేషన్ దీనికి స్టార్టింగ్ తేదీ వచ్చేసి December 1, 2025. ఇక ఆన్లైన్ అప్లికేషన్ దీనికి ఎండ్ అయ్యే డేట్ వచ్చేసి December 31, 2025. దీనికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఫీజు చెల్లించడానికి January 1, 2026 వరకైతే అవకాశం ఉంటుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తుల సవరణ తేదీలు అంటే మనము ఏవైనా మార్పులు చేసుకోవాలి అని అనుకుంటే దానికోసం మనకు January 8 నుండి January 10 వరకు అయితే అవకాశం ఉంటుంది. దీనికి ఎగ్జామ్ తేదీలు వచ్చేసి February నుంచి April మధ్యలో అయితే దీనికి ఎగ్జామ్ ఉండనుంది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి.